ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ ఎడ్యుకేషన్ ఛానల్. నా పేరు ఆరేటి వెంకట్రావు. ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్ ఎత్తులు దూరాలు. ఈ ఎత్తులు దూరాల టాపిక్ అంతా లంబకోణ త్రిభుజం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఎత్తులు దూరాల్లో ఏదైనా క్వశ్చన్ వస్తే చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అయ్యి దీన్ని స్కిప్ చేస్తుంటారు. కానీ ఇందులో ఎటువంటి డిఫికల్ట్ అవసరం లేదు. చాలా ఈజీగా ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ ఎత్తులు దూరాలు ఇది థీటా కోణం చేసింది అంట. అంటే ఇక్కడ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇది ఒక భవనం అనుకోండి. ఈ భవనం పై భాగాన్ని ఇక్కడ థీటా ఊర్ధ్వ కోణంలో చూశాడు. థీటా ఊర్ధ్వ కోణంలో చూశాడు అని లెక్కలు వేస్తుంటాడు. ఇక్కడ ఎత్తు హెచ్, ఇక్కడ దూరము డి. అంటే ఈ ఎత్తు ఇచ్చి ఈ దూరాన్ని అయినా లేదంటే ఈ దూరం ఇచ్చి ఎత్తునైనా కనుక్కోమంటాడు. ఇక్కడ ఈ థీటా ఊర్ధ్వ కోణం అని, లేదంటే కొన్ని లెక్కల్లో నిమ్న కోణం అని ఇస్తాడు. అంటే ఈ భవనం పైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఇలా కింద ఉన్న ఒక వస్తువుని చూడాలంటే ఇక్కడ థీటా కోణంతో చూస్తాడు. దీన్ని నిమ్న కోణము అంటారు. అలా చూస్తే దీన్ని నిమ్న కోణము అంటారు. ఎత్తుల దూరాల్లో అంటే ఈ రెండు సమాంతర రేఖలు. ఇది ఖండన రేఖ. ఏకాంతర కోణం సమానం. ఇక్కడ థీటా అయితే ఇక్కడ థీటా అవుతుంది. ఈ ఎత్తుల దూరాలంతా ఎత్తిస్తే దూరము, దూరం ఇస్తే ఎత్తు కనుక్కోమన్నాం, లేదంటే ఈ థీటా కనుక్కోమన్నాం. ఇలాంటి లెక్కలు ఇస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయే టాపిక్లో ఈ సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా ఇవేవి ఉపయోగించకుండా సింపుల్గా ఎలా చేయాలని ఈ లెక్కలో చెప్దాం. యాక్చువల్గా మనము ఈ థీటా ఇచ్చి ఈ ఎత్తు దూరం కనుక్కోమంటే మామూలుగా ఇప్పుడు చేస్తున్న ఈ ఎత్తుల దూరాల లెక్కల్లో సైన్ థీటా ఎదురు భుజముపై కర్ణము, కాస్ థీటా ఆసన భుజముపై కర్ణము, ఇలా ట్యాన్ థీటా వీటి వాల్యూస్ వేసుకొని చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పబోయే లెక్కల్లో ఈ వాల్యూస్ ఏమి అవసరం లేదు. ఎలా సింపుల్ చేయాలో చూద్దాం. ఈ ఎత్తుల దూరాల్లో మనకి త్రిభుజం మీద మనం గీసే త్రిభుజం డయాగ్రామ్ మీద లెక్కలను ఆధారపడి ఉంటాయి. ఇందులో ఇక్కడ 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం అని ఇచ్చాడు అనుకోండి. 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం, లేదా ఇక్కడ 45 డిగ్రీల నిమ్న కోణం చేస్తుంది అని లెక్కలో ఇస్తే దానికి ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇది దూరం, ఇక్కడ నుంచి ఇది ఎత్తు. సపోజ్ ఈ దూరం ఎక్స్ అని తీసుకుంటే ఈ 45 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అని ఇస్తే ఇక్కడ దూరం ఎక్స్ అని తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎత్తు ఎక్స్ అవుతుంది. ఇది √2x కారణం. అంటే ఇది 45 డిగ్రీలు ఉండేటప్పుడు ఇక్కడ ఇది కూడా 45 డిగ్రీలు ఉంటుంది. ఇది లంబకోణం. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్, ఇది √2x. అలాగే ఇక్కడ 45 డిగ్రీలు, కొన్ని లెక్కలకి ఇక్కడ 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అని ఇస్తాడు. కొన్నిటికి 30 డిగ్రీల ఊర్ధ్వ కోణం అని ఇస్తాడు. అంటే ఇక్కడ 60 డిగ్రీలు ఉండేటప్పుడు ఇక్కడ ఏముంటుంది, 30 డిగ్రీలు అవుద్ది. ఇక్కడ 30 డిగ్రీలు అయినప్పుడు ఇది 60 డిగ్రీలు. అయితే ఈ 60 డిగ్రీలు అని ఇచ్చినప్పుడు ఈ 60 డిగ్రీలు ఉన్న ఈ ఆసన భుజం, 60 డిగ్రీలు కోణం ఉన్న ఈ భుజము ఎక్స్ అని తీసుకుంటే ఈ 30 డిగ్రీలు ఉన్న ఈ ఎత్తు ఉన్నది ఇది √3x. √3x అంటే మొత్తం హోల్ √3x కాదు, √3 × x. ఇది √3x, ఇది 2x. అంటే 60 డిగ్రీలు అని 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అనేస్తే ఈ 60 డిగ్రీలు ఉన్న ఈ భుజాన్ని ఎక్స్ అని తీసుకొని ఈ ఎత్తు √3x, ఈ కర్ణము 2x. ఇదే విధంగా ఇక్కడ 30 డిగ్రీలు ఊర్ధ్వ కోణం ఇస్తే ఈ త్రిభుజమే ఇలా తిరగబడ్డది అంతే. ఇప్పుడు ఈ 60 డిగ్రీలు ఉన్న ఈ భుజాన్ని ఎక్స్ అని తీసుకుంటే 30 డిగ్రీలు ఉన్న ఈ భుజాన్ని √3x అని తీసుకోండి, ఇది 2x. ఇలా ఈ 3 టేబుల్ గుర్తుంచుకుంటే ఏ లెక్క ఇచ్చినా వెంటనే సెకండ్స్లో సాల్వ్ చేసే లెక్క వెంటనే వస్తుంది మనకి ఆన్సర్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక బాలుడు విద్యుత్ స్తంభం అడుగు భాగంకు 8 మీటర్ల దూరంలో ఉన్న బిందువు నుంచి స్తంభం పై భాగాన్ని 60 డిగ్రీలు ఊర్ధ్వ కోణంలో చూసినా ఆ స్తంభం ఎత్తు ఎంత? ఒక బాలుడు విద్యుత్ స్తంభం, ఇక్కడ బాలుడు ఉన్నాడు. ఈ బాలుడు విద్యుత్ స్తంభం అడుగు భాగంకు 8 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది ఒక స్తంభం. ఈ స్తంభం ఇక్కడ నుంచి ఇక్కడికి 8 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇతను పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూసిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం చూసిన స్తంభం ఎత్తు ఎంత? స్తంభం ఎత్తు కనుక్కోవాలి. ఇప్పుడు 60 డిగ్రీల
టేబుల్ మనం ముందు ఇచ్చిన 3 టేబుల్ 60 డిగ్రీల టేబుల్, దీన్ని ఎక్స్ అనుకుంటే దీన్ని √3x, ఇది 2x. ఇది x అయితే ఇది √3x, ఇది 2x. మనకి ఇప్పుడు ఏం కావాలా? ఈ కర్ణం కూడా వాడలేదు. ఎత్తు ఎంత అని అడిగాడు. ఎత్తు అంటే ఎంత? √3x. ఇది x అయితే ఇది √3x. ఇప్పుడు ఎత్తు ఎంత అవుద్ది? ఆన్సర్ 8√3. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 6 మీటర్ల ఎత్తుగల భవనంపై ఉన్న వ్యక్తి ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో చూసిన ఆ వ్యక్తి నుండి లక్ష్య దూరం ఎంత? 6 మీటర్ల ఎత్తుగల భవనం ఎత్తు ఎంత? 6 మీటర్లు. భవనం పైన ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఒక లక్ష్యం, ఈ లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంతో చూశాడు. 60 డిగ్రీల నిమ్న కోణం అంటే ఇక్కడ ఇది 60 డిగ్రీలు ఈ నిమ్న కోణం. అప్పుడు ఇక్కడ 60 డిగ్రీలు అయినప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 60 డిగ్రీలు అవుద్ది, ఎందుకంటే ఏకాంతర కోణం సమానం. ఇది 60 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు అవుద్ది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ నుంచి ఈ లక్ష్య దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ 60 డిగ్రీలు త్రిభుజం డయాగ్రామ్లో ఇది x అయితే ఇది √3x, ఇది 60 డిగ్రీలు అయితే ఇది 30 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు. ఇది x అయితే ఇది √3x, ఇది 2x. మనకి ఏం అడిగాడు? ఈ 2x వాల్యూ కావాలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, √3x విలువ ఎంత? భవనం ఎత్తు √3x కదా ఈ ఎత్తు, దీని విలువ 6 మీటర్లు. అంటే √3x = 6 మీటర్స్. అప్పుడు x విలువ 6/√3 అవుతుంది. x విలువ 6/√3 అవుతుంది. అయితే మనకి ఏం కావాలా? ఈ దూరం అంటే 2x విలువ కావాలా. 2x = 2 × 6/√3, దట్ ఈక్వల్ టు 12/√3. ఇది ఆన్సరు. అయితే దీన్ని హారంలో √3 ఉంది కాబట్టి దీన్ని అక్కడి నుంచి చేసి ఈ √3 క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే 2x విలువ ఎంత? 12/√3. హారాన్ని అక్కడి నుంచి చేయాలంటే √3 × √3. ఇప్పుడు ఇది 12√3/√3 × √3 3. 3కి 12కి క్యాన్సిల్ అయ్యి 4. అంటే 2x విలువ ఎంత వచ్చింది? 4√3. మన ఆన్సరు 2x = 4√3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక టవర్ అడుగు భాగంకు 15 మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై భాగం 45 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసిన టవర్ ఎత్తు ఎంత? ఇది ఒక టవర్ అనుకోండి. ఈ టవర్కి అడుగు భాగం నుంచి 15 మీటర్ల దూరంలో ఇక్కడ నుంచి 40 డిగ్రీల ఊర్ధ్వకోణం 40 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసిన టవర్ ఎత్తు ఎంత అని అడిగారు. అంటే ఇప్పుడు ఇది 40 డిగ్రీల డయాగ్రామ్ కదండి, ఇది 90 డిగ్రీస్, ఇది కూడా 45 డిగ్రీస్. దీనికి ఇది x అయితే ఇది x, ఇది √2x. ఇది x అయితే ఇది x, ఇది √2x. అంటే ఇక్కడ దూరం ఎంతో ఎత్తు కూడా అంత వస్తుంది. 40 డిగ్రీలు అని ఇచ్చారంటే దూరం ఎంతో ఎత్తు అంత. అంటే ఇది 15 మీటర్లు అయితే ఇది కూడా 15 మీటర్లు. ఎత్తు ఎంత వచ్చింది? 15 మీటర్లు. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక చెట్టు గాలికి విరిగిన పైభాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. ఆ చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం 6 మీటర్లైనా విరగక ముందు చెట్టు ఎత్తు ఎంత? ఒక చెట్టు గాలికి విరిగిందంటే ఈ చెట్టు ఇలా, ఇది గాలికి విరిగి ఈ కొన ఇక్కడ పడ్డది. అంటే ఇక్కడ నుంచి ఈ చెట్టు అడుగు భాగం నుంచి ఈ కొన పడిన ఇక్కడ దూరం 6 మీటర్లు. దూరం ఎంత ఇచ్చాడు? 6 మీటర్లు. ఇక్కడ ఎంత కోణం చేస్తుందని ఇచ్చాడు? 30 డిగ్రీస్. చెట్టు కొన విరిగిపడి భూమితో ఇక్కడ 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దూరము 6 మీటర్లు. చెట్టు కొన మధ్య దూరం, కింద పడిన చెట్టు కొన, ఎక్కడ నుంచి చెట్టు అడుగు భాగం నుంచి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం, ఈ అడుగు భాగం నుంచి కొన మధ్య దూరం 6 మీటర్లు ఇచ్చాడు. ఇది 30 డిగ్రీలు అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏం కట్టమన్నాడు? చెట్టు ఎత్తు విరగక ముందు చెట్టు ఎత్తు అంటే ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్, అంటే ఇక్కడికి విరగపడ్డది కాబట్టి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఈ దూరము ఈ దూరం, ఈ రెండు కడితే
చెట్టు ఎత్తు వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ 30 డిగ్రీస్ టేబుల్, 30 డిగ్రీస్ టేబుల్కి మనం ఏమనుకున్నాం, ఇది 30 డిగ్రీస్ అయితే ఇది 60 డిగ్రీస్, అది 30 అయితే ఇది 60, ఇది 90. ఈ 60 డిగ్రీస్ ఉన్న ఈ భుజాన్ని ఎక్స్ అని తీసుకుంటే 30 డిగ్రీస్ ఉన్న ఈ భుజము √3x, ఇది 2x. 60 డిగ్రీస్ ఉన్న భుజం ఎక్స్, 30 డిగ్రీస్ ఉన్న ఇది √3x, ఇది కర్ణం 2x. ఇప్పుడు ఈ √3x విలువ మనకి లెక్కలో ఎంత ఇచ్చాడు, 6 మీటర్స్. √3x = 6 మీటర్స్. అప్పుడు x విలువ ఎంత అవుద్ది, 6/√3 మీటర్స్. x విలువ 6/√3 మీటర్స్. అది మనకి చెట్టు ఎత్తు కావాలంటే ఈ x + 2x 3x విలువ కడితే మనకి చెట్టు ఎత్తు వస్తుంది. ఇప్పుడు 3x అంటే 3x = 3 × 6/√3. 3 × 6 18/√3. ఈ 18/√3 హారంలో √3 ఉంది కాబట్టి దీన్ని అక్కడి నుంచి చేద్దాం. అక్కడి నుంచి చేయాలంటే √3/√3. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది, దట్ ఈక్వల్ టు 18√3 √3 × √3 3. 3కి 18 క్యాన్సిల్ అయితే 6/√3. ఇప్పుడు చెట్టు ఎంత ఎత్తు ఎంత వచ్చింది, ఇది x + 2x 3x వాల్యూ 6√3 మీటర్స్ చెట్టు ఎత్తు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి 10 మీటర్ల ఎత్తుగల స్తంభాన్ని 3 తాళ్ళ సహాయంతో నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కో తాడు స్తంభంతో 30 డిగ్రీల కోణం చేసిన మొత్తం ఎంత పొడవు తాడు తీసుకోవాలి. ఒక వ్యక్తి 10 మీటర్ల ఎత్తుగల స్తంభం ఎత్తు ఎంత ఇచ్చాడు, 10 మీటర్లు. 10 మీటర్ల ఎత్తుగల స్తంభం 3 తాళ్ళ సహాయంతో, అంటే ఈ స్తంభంకి ఇదొక తాడు, ఇదో తాడు, ఇదో తాడు, 3 తాళ్ళ సహాయంతో స్తంభాన్ని నిలబెట్టాలనుకున్నాడు. ఒక్కో తాడు స్తంభంతో 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఈ స్తంభంతో తాడు ఎంత చేస్తుంది, 30 డిగ్రీల కోణం చేస్తుంది. అంటే ఈ 30 డిగ్రీలు ఇక్కడ చేస్తుంది కోణం. స్తంభంతో చేస్తుంది కదా ఒక్క తాడు, స్తంభంతో చేసే కోణం. ఇక్కడ భూమితో చేసే కోణం ఇక్కడ ఇస్తారు, ఇక్కడ స్తంభంతో చేసే కోణం 30 డిగ్రీల కోణం చేస్తుంది. అయినా మొత్తం ఎంత పొడవు తాడు తీసుకోవాలి, ఈ తాడు ఎంత పొడవు తీసుకోవాలి అన్నది మనకి అడుగుతున్నాడు. అయితే ఇక్కడ ఇది 30 డిగ్రీలు అయినప్పుడు ఇది ఎంత అవుద్ది, 60 డిగ్రీలు. ఇది 30 డిగ్రీలు అయినప్పుడు ఇది 60 డిగ్రీలు. 60 డిగ్రీలో ఉన్న భుజాన్ని మనం ఎక్స్ అని తీసుకుంటే ఈ 30 డిగ్రీలో ఉన్న భుజాన్ని √3x అని తీసుకుని ఇది 2x అవుతుంది కదా. ఈ 60 డిగ్రీల ఊర్ధ్వకోణం చేసే త్రిభుజాన్ని మనం గుర్తుంచుకుంటే ఇందులో ఇది ఇక్కడ నుంచి ఈ దూరం x అయితే ఇది √3x, ఇది 2x. ఇప్పుడు మనకి ఏం అడిగాడు, ఈ తాడు పొడవు అంటే ఒక తాడు కాదు, ఇది ఒక తాడు పొడవు 2x. ఇంకా ఇలా 3 తాళ్ళు ఉన్నాయి, అంటే 3 తాళ్ళు మొత్తం 2x × 3 6x విలువ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ లెక్కలో ఇచ్చింది 10 మీటర్ల ఎత్తుగల స్తంభం, అంటే స్తంభం ఎత్తు 10 మీటర్లు. స్తంభం ఎత్తు 10 మీటర్లు అంటే √3x = 10 మీటర్స్. ఇప్పుడు x విలువ ఎంత అవుద్ది, 10/√3 మీటర్స్. x విలువ 10/√3 మీటర్స్. ఇప్పుడు ఇది 2x, దీని ఒక తాడు పొడవు 2x. 2x విలువ ఎంత అవుతుంది, అప్పుడు 2x = 2 × 10/√3 దట్ ఈక్వల్ టు 20/√3. 2x విలువ 20/√3 అంటే ఇక్కడ ఈ తాడు పొడవు ఎంత వచ్చింది మనకి, 20/√3 వచ్చింది తాడు పొడవు. అలా 3 తాళ్ళు, అంటే ఒక తాడు పొడవు 20/√3 అంటే మొత్తం 3 తాళ్ళు 3 × 2x = 3 × 20/√3. లేదంటే ఒక తాడు పొడవు 2x అయితే 3 తాళ్ళు పొడవు 6x అవుద్ది. డైరెక్ట్గా x వాల్యూ మనకు తెలిసింది కదా, 10/√3, 6 × 10/√3 అని వేసుకోవచ్చు, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత అయింది, 60/√3. ఇది ఆన్సర్. కానీ ఇక్కడ మనం ఇక్కడ హారంలో √3 ఉంది కాబట్టి దీన్ని అక్కడి నుంచి చేసుకుంటే √3/√3. ఇది ఎంత వస్తుంది, దీని వాల్యూ 60√3/√3 × √3 3 3 1 3 20 దట్ ఈక్వల్ టు 20√3. ఇప్పుడు మొత్తం తాడు పొడవు ఎంత, 20√3. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఉదయం 7 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం నీడ పొడవు 5 3 మీటర్లు అయినా
ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో చేయి కోణం ఎంత? ఇక్కడ స్తంభం ఎత్తు ఎంత ఇచ్చాడు? 15 మీటర్లు. 15 మీటర్ల పొడవు గల స్తంభం, నీడ పొడవు 5√3. ఇది ఒక స్తంభం అనుకుంటే స్తంభం నీడ ఇక్కడ నుంచి ఇలా భూమిపైన కదా పడుతుంది. ఈ స్తంభం నుంచి ఈ నీడ భూమిపై పడుతుంది. ఇక్కడ నుంచి ఇది 15 మీటర్లు ఇచ్చాడు, ఇది 5√3 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఏం అడిగాడు? కోణం అడిగాడు. కోణం ఎంత? ఇప్పుడు సపోజు ఇది 45 డిగ్రీస్ అంటే మనకి ఇప్పుడు ఈ లెక్కల్లో అయితే 45 లేదంటే 60 దెన్ 30 ఈ 3 టేబుల్స్ ఆధారంగా మనకి ఈ లెక్కలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 40 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అని అనుకోండి. సపోజ్ ఇక్కడ 40 డిగ్రీలు ఊర్ధ్వ కోణం అనుకుంటే అప్పుడు ఇది 15 అయితే అదే 40 డిగ్రీల టేబుల్కి ఏముంది? ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవ్వాలి. అంటే ఇది 15 అయితే ఇది 15 అవ్వాలి. లేదా ఇది 5√3 అయితే ఇది 5√3 అవ్వాలి. అంటే ఇక్కడ కోణం 45 డిగ్రీల కోణం కాదు. అంటే ఈ టేబుల్ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇవి 30 డిగ్రీల టేబుల్ తీసుకోండి. ఇక్కడ 30 డిగ్రీలు అనుకుంటే అప్పుడు ఇది 60 డిగ్రీలు. ఇది 30 డిగ్రీలు అయితే ఇది 60 డిగ్రీలు. ఇప్పుడు ఇది 60 డిగ్రీలు ఉన్న ఆసన భుజం ఇది ఎక్స్ అనుకుంటే ఇది √3x, ఇది 2x. మనకి లెక్కలో ఇచ్చింది ఏముంది? స్తంభం ఎత్తు. ఈ స్తంభం ఎత్తు ఎంత ఇచ్చారు? 15 మీటర్లు ఇచ్చాడు. ఇది 5√3 మీటర్స్. నీడ పొడవు 5√3 మీటర్స్, స్తంభం ఎత్తు 15 మీటర్లు. అలా అయితే ఇప్పుడు ఇది √3x విలువ 5√3 అంటే అప్పుడు x విలువ ఎంత అవుద్ది? √3x ఈక్వల్ టు 5√3 అయితే ఈ టేబుల్ ప్రకారం ఈ 30 డిగ్రీల కోణం చేస్తుంది అనుకుంటే 5√3 అయితే అప్పుడు x విలువ 5. x విలువ 5 అంటే ఇక్కడ x విలువ 5 రావాలి, కానీ 15 వచ్చింది. అంటే ఇది కూడా కాదు. ఇది కాకపోతే ఇప్పుడు 45, 30 కాకపోతే మిగిలింది 60 ఆన్సర్ వేసుకోవచ్చు. లేదు అంటే 60 టేబుల్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇది 15 మీటర్లు, ఇది 5√3 మీటర్స్, ఇక్కడ 60 డిగ్రీస్ కోణం చేస్తుంది అనుకుంటే ఇప్పుడు ఇది ఎంత అవుద్ది? 60 డిగ్రీస్ ఉన్న భుజం మనం ఏమని తీసుకుంటాం? 60 డిగ్రీస్ టేబుల్లో ఇది x తీసుకుంటే ఇది √3x, ఇది 2x. ఇప్పుడు x విలువ 5√3 అయినప్పుడు √3x 15 వస్తే ఈ టేబుల్ కూడా కరెక్ట్. కానీ ఈ రెండు కానప్పుడు అది యాక్చువల్ కరెక్ట్. కానీ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇప్పుడు x విలువ ఎంత? 5√3. ఇక్కడ ఈ ఎత్తు ఎంత అవుతప్పుడు ఇక్కడ 15 ఇచ్చాడు మనకి. ఈ టేబుల్ ప్రకారం దీని వాల్యూ ఎంత? √3x. ఇప్పుడు √3 ఇంటూ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. √3 ఇంటూ ఎక్స్ అంటే √3 ఇంటూ 5√3. 5√3 ఇంటూ 3 అంటే ఇక్కడ దీన్ని 5 ఇంటూ √3 ఇంటూ √3 ఎంత అవుతుంది? 3. దట్ ఈక్వల్ టు 15 మీటర్స్. ఇది 15 మీటర్స్ వచ్చింది కదా. కాబట్టి దీని ఆన్సర్ 60 డిగ్రీస్. మనకి 45 డిగ్రీస్ కాదని ముందు లెఫ్ట్ చూసినప్పుడు తెలిసిపోద్ది. రెండు ఎత్తు దూరము సమానం అయితే 45, ఎత్తు దూరం సమానం కాలేదు కాబట్టి ఇది 45 కాదు. ఈ 60, 30 టేబుల్స్లో మీరు ఇలా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ 30 కాకపోతే 60, లేదు 60 కాకపోతే 30, ఇలా ఏదైనా ఆన్సర్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఆన్సర్ అంతా 60 డిగ్రీస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 30 మీటర్ల ఎత్తుగల గుడి పైభాగాన్ని దాని ఇరువైపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూసిన ఆ వ్యక్తుల మధ్య దూరం ఎంత? అంటే గుడి ఎత్తు ఎంత ఇచ్చాడు? గుడి ఎత్తు 30 మీటర్లు. గుడి ఎత్తు 30 మీటర్లు. ఈ 30 మీటర్లు ఎత్తుగల గుడిని ఇద్దరు వ్యక్తులు దాని ఇరువైపులా ఉన్న ఇద్దరు వ్యక్తులేమో 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూశారు. 30 డిగ్రీలు మరియు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో చూసిన ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటున్నారు. ఇప్పుడు ఈ లెక్కలో ఒకటి 60 డిగ్రీల టేబుల్, ఒకటి 30 డిగ్రీల టేబుల్ వచ్చింది. ఈ ఎత్తు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ 60 డిగ్రీల టేబుల్ దీన్ని x అని తీసుకోండి. ఈ 60 డిగ్రీల ఇలా ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ 30 డిగ్రీలు 60 డిగ్రీలు ఇచ్చేటప్పుడు ఈ 60 డిగ్రీలు ఉన్న కోణాన్ని, ఈ భుజాన్ని 60 డిగ్రీలు ఉన్న ఈ ఆసన భుజాన్ని x అని తీసుకుంటే మనకి లెక్క ఈజీ ఉంటుంది. ఈ 60 డిగ్రీలు ఉన్న భుజాన్ని x అని తీసుకుంటే ఇది ఎత్తు √3x. ఇది 60 డిగ్రీలు ఉన్న భుజాన్ని x అని తీసుకుంటే ఎత్తు √3x. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎత్తు √3x అంటే ఇక్కడ 30 డిగ్రీలు అంటే దీని అర్థం ఏంటి? ఇది
60 డిగ్రీలు కదా, ఇది 30 డిగ్రీలు అండి, ఇది 60 డిగ్రీలు. ఇలా 60 డిగ్రీలు 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఎక్స్ అయితే ఇది √3x అవుద్ది. చూడండి ఇప్పుడు 30 డిగ్రీల టేబుల్ 30 డిగ్రీలది తీసుకుంటే 30 డిగ్రీల దానికి ఇక్కడ 30 డిగ్రీల దానికి ఇది ఎక్స్ అయితే ఇది √3x, ఇది 2x కదా. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ √3x అని ఈ ఎత్తు తీసుకున్నాం, అంటే ఎక్స్ బదులు ఎంత తీసుకున్నాం, √3x అని ఇక్కడ ఈ ఎత్తుని తీసుకున్నాం. అంటే ఎక్స్ని √3తో గుణిస్తే ఇది √3x. అంటే ఈ ఎత్తు √3x అయినప్పుడు ఈ పొడవు ఎంత అవుద్ది, √3 ఇంటూ √3x, √3 ఇంటూ √3x. ఈ √3 ఇంటూ √3 3x. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఎంత వస్తుంది, ఇది √3x అయినప్పుడు ఈ దూరం ఎంత అవుతుంది, 3x. ఇది x అయితే ఇది √3x, ఈ దూరం 3x. మనకి ఇందులో ఏమడిగాడు, వ్యక్తుల మధ్య దూరం ఎంత, ఇక్కడ నుంచి ఎక్కడికి దూరం ఎంత, ఇక్కడ నుంచి ఎక్కడికి x, ఇక్కడ నుంచి ఎక్కడికి x, ఇక్కడ నుంచి ఎక్కడికి 3x. అంటే ఇది 30 డిగ్రీల త్రిభుజం కాబట్టి ఇది 3x. ఈ విధంగా ఇదేమో x, ఇది x తీసుకుని 3x తీసుకుంటే సారీ ఇది √3x తీసుకుంటే ఈ √3x ప్రకారం 3x. ఈ మొత్తం దూరం ఎంత అవుద్ది, 4x. మనం ఇప్పుడు 4x క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 3x విలువ ఎంత, ఎత్తు, ఈ ఎత్తు 3x, ఈ 3x విలువ ఎంత ఇచ్చాడు, 30 మీటర్లు. అంటే సారీ 3x కాదు, √3x ఈక్వల్ టు √3x విలువ 30 మీటర్లు ఇచ్చాడు. ఇప్పుడు x విలువ క్యాలిక్యులేట్ చేసి ఈ 4x విలువ క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి అక్కడికి దూరం మనకు వస్తుంది. x విలువ ఎంత, 30/√3. x విలువ 30/√3. ఇప్పుడు ఈ మొత్తం దూరం 4x ఈక్వల్ టు 30/√3 ఇంటూ 4 ఎంత వచ్చింది, దట్ ఈక్వల్ టు 120/√3. ఎంత, 120/√3. ఇప్పుడు హారాన్ని అక్కడి నుంచి చేస్తే ఇంటూ √3/√3 దట్ ఈక్వల్ టు 120√3/√3 ఇంటూ √3 3. 3కి 120 క్యాన్సిల్ అయ్యి 40. 3కి 120 క్యాన్సిల్ అయ్యి 40. అంటే 40√3. ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఎంత, 40√3. ఇది ఆన్సర్. కానీ దీనిలో ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇక్కడ 60 డిగ్రీలు, ఇక్కడ 30 డిగ్రీలు, మనకి పూరకోణం అన్ని లెక్కలో ఇచ్చారనుకోండి. అంటే ఈ 60 డిగ్రీలు 30 డిగ్రీలు కలిపి ఎంత, 90 డిగ్రీలు. ఇలా ఈ రెండు త్రిభుజాల ఈ కోణాలు, ఈ ఊర్ధ కోణాలు 90 డిగ్రీలు ఉండేటప్పుడు ఈ ఎత్తు ఉంది కదండి, ఈ ఎత్తు సమ్ హెచ్ అనుకుంటే, అంటే ఇదో మోడల్, ఇక్కడ ఇది ఎత్తుని సమ్ హెచ్ అనుకుంటే h² = ఈ దూరము ఇంటూ ఈ దూరం, ఈ దూరం x, ఈ దూరం 3x. h² = x ఇంటూ 3x. h² = 3x². h ఎంత, 30. 3x² = 30² అంటే 30 ఇంటూ 30. 3x² = 30 ఇంటూ 30. ఈ 3కి 30కి పోతే 10. ఈ 3కి 30కి పోతే 10. అప్పుడు x విలువ ఎంత వస్తుంది, x = √300. x విలువ √300. ఇప్పుడు x = √300 అంటే 10√3. √300 అంటే 100 ఇంటూ 3 కదా, 100కి రూట్ 10, √3కి √3. ఇప్పుడు x విలువ 10√3. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ దూరం x 3x, మొత్తం కలిపి 4x. అంటే ఇప్పుడు x విలువ 10√3 వస్తే 4x = 4 ఇంటూ 10√3 దట్ ఈక్వల్ టు 40√3. ఈ దూరం ఎంత వచ్చింది, 40√3. సరిపోయింది కదా. అంటే ఇలా ఈ విధంగా 60 డిగ్రీలు 30 డిగ్రీలు కానీ 45 కానీ, అంటే ఈ రెండు విలువ మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు h² = ఈ దూరము ఇంటూ ఈ దూరం, ఈ లంబకోణం నుంచి
ఈ 60 degrees కోణం చేసే ఇక్కడికి ఎంత దూరము, నెక్స్ట్ ఇక్కడ ఈ భూమి నుంచి ఇక్కడికి 30 degreesకి ఎంత దూరము, ఈ రెండు వాల్యూస్ h² ఈ దూరం ఇంటూ ఈ దూరం అని వేసుకున్న ఈ విధంగా కూడా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక టవర్ పై ఉన్న వ్యక్తి దూరం నుండి వస్తున్న ఒక కారును 30 degrees నిమ్న కోణంలో గమనించాడు. సంవేగంతో వస్తున్న ఆ కారును 6 సెకండ్ల తర్వాత 60 degrees నిమ్న కోణంతో గమనించిన ఈ స్థానం నుండి కారు టవర్ను చేరడానికి పట్టు కాలం ఎంత? అంటే ఒక టవర్ పైన ఉన్న వ్యక్తి, ఇక్కడ ఉన్న ఒక టవర్ పైన ఉన్న వ్యక్తి దూరం నుండి వస్తున్న ఒక కారును 30 degrees నిమ్న కోణంలో గమనించాడు. ఇలా ఇది ఒక కారు ఇక్కడ వస్తుంది, ఇలా ఈ వస్తున్న కారుని ఇక్కడ 30 degrees నిమ్న కోణంలో గమనించాడు. అంటే ఇది 30 degrees అంటే ఇక్కడ 30 degrees నిమ్న కోణంలో గమనించాడు. తర్వాత సంవేగంతో వస్తున్న ఆ కారు 6 సెకండ్ల తర్వాత, అంటే ఇలా వస్తున్న కారు 6 సెకండ్ల తర్వాత, 6 సెకండ్ల తర్వాత ఇక్కడ దీన్ని 60 degrees నిమ్న కోణంతో గమనించాడు. 60 degrees నిమ్న కోణం అంటే ఈ మొత్తం ఇది 60 degrees, 60 degrees నిమ్న కోణంతో గమనించాడు. ఇది 60 degrees అయినప్పుడు అది 60 degrees, 60 degrees నిమ్న కోణంతో గమనించినప్పుడు ఇక్కడ 60 degrees, ఇది 30 degrees నిమ్న కోణం ఒకటి, 60 degrees నిమ్న కోణం ఒకటి. ఇక్కడ నుంచి కారు ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? 6 సెకండ్లు పట్టింది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టవర్ అడుగు భాగానికి రావడానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది 60 degrees టేబుల్, దీన్ని 60 degrees మీద ఉన్న ఈ ఆసన భుజాన్ని x అనుకుంటే ఈ ఎత్తు ఎంత అవుద్ది? √3x. 60 degrees ఉన్న ఆసన భుజాన్ని x అనుకుంటే ఇది √3x, ఇది √3x, ఇది 60 degrees టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 30 degrees టేబుల్, ఇక్కడ ఇది x అయితే 30 degrees టేబుల్కి ఇందాక సేమ్ లెక్క, ఇక్కడ 30 degrees ఉన్నప్పుడు ఇది x అయితే ఇది √3x, ఇది √3x. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ √3x ఉంది. √3x ఉండేటప్పుడు దీన్ని √3 ఇంటూ x అయినప్పుడు ఇది √3 ఇంటూ √3, √3 ఇంటూ √3 3x. అంటే ఇక్కడ 30 degrees, అంటే ఇక్కడ నుంచి టవర్ వరకు, అంటే ఈ టవర్ పైన ఉన్నాడు కదా వ్యక్తి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3x. సేమ్ ఇలా 60 degrees 30 degrees ఎప్పుడైనా ఇస్తే ఈ ఒకే ఎత్తు సమాన ఎత్తులు సమానంగా ఉండేటప్పుడు 60 degrees 30 degrees ఇస్తే 60 degrees x, ఈ 30 degrees 3x అని మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇది 60 degrees ఉందని x, 30 degrees ఉందని 3x, అంటే ఎత్తు సమానంగా ఉండేటప్పుడు. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దూరం 3x, ఇక్కడ నుంచి ఇక్కడికి x అని తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 30 degrees ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అవుద్ది? 2x అవుతుంది కదా. ఈ మొత్తం 3x అయినప్పుడు ఈ x తీస్తే 2x. అంటే ఈ కారు 2x దూరం, ఇక్కడ నుంచి ఇక్కడ 2x దూరం ప్రయాణించడానికి 6 సెకండ్లు పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడికి x దూరం ప్రయాణించడానికి ఎంత టైం పడుతుంది అని లెక్క అడుగుతున్నాడు. ఇక్కడ 2x దూరం ప్రయాణించడానికి ఎంత పట్టింది? 6 సెకండ్లు. 2x దూరం ప్రయాణించడానికి 6 సెకండ్లు పట్టింది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి x దూరం కదా, x దూరం ప్రయాణించడానికి 6/2 సెకండ్లు, అంటే 3 సెకండ్లు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కారు రావడానికి ఎంత టైం పట్టింది? 3 సెకండ్లు. భూమితో 30 degrees ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవున్న ఒక లోహపు తీగ ఆధారంగా విద్యుత్ స్తంభం నిలబెట్టబడి ఉంది. తీగ పొడవు ఎక్కువ ఉన్నందువల్ల కొంత భాగాన్ని కత్తిరించి మిగిలిన దాన్ని భూమితో 60 degrees కోణం చేస్తూ అమర్చబడిన కత్తిరించిన తీగ పొడవు ఎంత? ఇప్పుడు భూమితో 30 degrees ఊర్ధ్వకోణం చేస్తూ 18 మీటర్ల పొడవున లోహపు తీగ ఇక్కడ 30 degrees కోణం చేస్తుంది. 30 degrees కోణం చేస్తున్న లోహపు తీగ ఎన్ని మీటర్ల లోహపు తీగ? 18 మీటర్ల లోహపు తీగ. ఇది దీంతో ఒక విద్యుత్ స్తంభం, ఈ స్తంభాన్ని ఈ 18 మీటర్ల లోహపు తీగతో నిలబెట్టబడి ఉంది. అయితే ఈ దూరం ఎక్కువ అవడం వల్ల దీనిలో కొంత భాగాన్ని కత్తిరించి 60 degrees కోణం చేస్తూ
దీన్ని మళ్ళా అమర్చారు 60 డిగ్రీల కోణం చేస్తూ 60 డిగ్రీల కోణం చేస్తూ దీన్ని అమర్చారు. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ కత్తిరించిన భాగం పొడవు ఎంత, కత్తిరించిన తీగ పొడవు ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి దీని డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది 18 మీటర్లు, ఇది 30 డిగ్రీల త్రిభుజం తీసుకుంటే ఈ 30 డిగ్రీల త్రిభుజంలో ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది, 60 అవుతుంది. అంటే ఇది ఎక్స్, ఇది √3x, ఇది 2x. అంటే ఈ √3x ఈ మొత్తం. ఇప్పుడు మనం ఈ 30 డిగ్రీల త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. ఈ 30 డిగ్రీల త్రిభుజంలో ఇది 60 డిగ్రీలు, ఈ ఆసన భుజం ఇది x అయితే ఇది √3x, ఇది 2x. ఇప్పుడు ఈ 2x విలువ ఎంత, 18 మీటర్లు. అప్పుడు ఈ ఎత్తు ఎంత అవుద్ది, 2x విలువ 18 మీటర్లు అయితే ఎత్తు ఎంత అవుద్ది, ఇది 9 మీటర్లు అవుద్ది. ఇది 18 అయితే ఇది 2x అయితే ఇది x కదా, ఇది 9 మీటర్లు అవుద్ది. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకోండి, 60 డిగ్రీల త్రిభుజం. ఈ 60 డిగ్రీల త్రిభుజం ఇక్కడ 60 డిగ్రీలు అయితే ఇది 30 డిగ్రీలు, ఇది 60 డిగ్రీలు అయితే 30 డిగ్రీలు. ఈ 60 డిగ్రీల త్రిభుజానికి దీనికి ఏంటి, ఇది x అయితే ఇది √3x. ఈ ఆసన భుజం ఇది x, ఈ దూరం దీన్ని x అని తీసుకుంటే ఇది √3x, ఇది 2x. అంటే ఈ 30 డిగ్రీల త్రిభుజాన్ని 30 డిగ్రీల త్రిభుజం ఆధారంగా ఈ 18 మీటర్లని ఇక్కడ ఈ ఎత్తు 9 మీటర్లు వచ్చింది, ఇక్కడికి ఈ త్రిభుజం అయింది. ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకోండి, ఇప్పుడు ఈ త్రిభుజాన్ని తీసుకొని ఇక్కడ 60 డిగ్రీలు ఉంది కాబట్టి ఇది x, ఇది √3x, ఇది 2x. ఇది √3x, ఈ ఎత్తు ఇక్కడ ఈ 60 డిగ్రీల త్రిభుజం పరంగా ఇది √3x విలువ ఎంత, 9. అంటే √3x = 9 అయినప్పుడు x విలువ 9/√3. అయితే ఇప్పుడు మనకి ఏమడిగాడు, ఇక్కడ తీగ పొడవు ఇచ్చాడు, ఇక్కడ కత్తిరించారు, ఈ తీగ ఇక్కడ అమర్చారు. అంటే ఈ కత్తిరించిన భాగం బయట ఉంది, ఈ తీగ అమర్చిన తీగ పొడవు, ఈ మొత్తం తీగ పొడవులో ఈ తీగ పొడవు తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 18 మీటర్లు, ఇది ఎంత, ఇది ఎంత, ఇది x, ఇక్కడ 9/√3 అయితే ఇది ఎంత, 2x, ఇది 9/√3 అయితే 2x ఎంత అవుద్ది, అప్పుడు 2x = 2 × 9/√3 దట్ ఈక్వల్ టు 18/√3. ఈ విలువ ఎంత, ఈ 18/√3. ఈ తీగ పొడవు ఇప్పుడు 18/√3. ఈ మొత్తం తీగ పొడవు 18 మీటర్లు. మనకి కత్తిరించిన తీగ పొడవు కావాలి. కత్తిరించిన తీగ పొడవు అంటే ఈ మొత్తం తీగ పొడవులో ఈ తీగ పొడవు తీసేస్తే ఈ కత్తిరించిన తీగ పొడవు వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలా, మొత్తం తీగ పొడవు ఎంత, 18 మీటర్లు. మొత్తం తీగ పొడవు 18 మీటర్లు. దానిలో ఈ తీగ పొడవు కత్తిరించింది కాగా మిగిలింది ఇక్కడ భూమికి ఇక్కడ బిగించింది 60 డిగ్రీల కోణంతో బిగించిన పొడవు 18/√3. 18 - 18/√3. ఈ 18/√3ని అక్కడ నేను చేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, దట్ ఈక్వల్ టు 18 - 18√3/3. 3కి 18 క్యాన్సిల్ 6. ఇప్పుడు ఎంత వచ్చింది, 18 - 6√3. ఇది ఆన్సర్. అయితే దీన్ని ఇంకా ఈ 6√3ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలా, ఈ √3 విలువ 1.732 కదా, √3 విలువ 1.732. √3 = 1.732. ఇప్పుడు ఇది 6√3. 6√3 అంటే 6√3 = 1.732 × 6. 6 × 12, 6 × 3 18, 19, 6 × 42, 43, 6 × 6, 7. 7.392. ఇది 18లో ఈ 7.392 తీసామనుకోండి, మనకి ఆన్సర్ వస్తుంది. దట్ ఈక్వల్ టు 18.000. దీని నుంచి 7.392 తీస్తే 8, ఇది 0, 6, 8, 9 0, ఇది 6, 10. 10.608 meters.
సారీ, ఇక్కడ చిన్న తప్పు చేసాం. ఇక్కడ ఏంటంటే 6 ఏళ్ళు 12 కదండి, 6 6 6 ఏళ్ళు 12 ఒకటి, 6 3 18 19 ఒకటి, 6 ఏళ్ళు 42 ఒకటి 43 4 6 6 4 10. ఇది 10.392 అండి, 7 కాదు, సారీ, ఇది 10.392. ఇప్పుడు ఇది 7.608 మీటర్స్. ఇది ఆన్సర్. ఇలా ఇక్కడ 18 - 6√3 అని ఇస్తే నో ప్రాబ్లం. లేదు ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే √3 విలువ వేసుకొని దీని వాల్యూ కట్టి ఈ 18లో దీని విలువ తీసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక గోళాకారపు లోహపు బంతి ఘనపరిమాణం 2,32,848 సెంటీమీటర్ క్యూబ్. దాన్ని కరిగించి 120 డిగ్రీల శీర్షకోణం చేసి శంకు ఆకారంలో పోత పోసిన దాని భూ వ్యాసార్థం మరియు ఎత్తులను కనుగొనము. ఇప్పుడు గోళాకార లోహపు బంతి, ఒక గోళాకారపు లోహపు బంతి దాని ద్వారా ఘనపరిమాణం ఇచ్చాడు. ఇచ్చి దీన్ని ఒక శంకువుగా పోత పోసాడు. దీన్ని పోత పోసినప్పుడు ఇక్కడ దీని శీర్షకోణం ఎంత ఇచ్చాడు, 120 డిగ్రీల శీర్షకోణం చేసిన శంకు ఆకారంలో 120 డిగ్రీల శీర్షకోణం చేయు శంకు ఆకారంలో పోత పోసిన దాని భూ వ్యాసార్థం, ఇక్కడ నుంచి ఇక్కడికి వ్యాసార్థం మరియు ఎత్తు h/r కనుక్కోమన్నాడు. దాని భూ వ్యాసార్థం మరియు ఎత్తులను కనుక్కోమన్నాడు. అయితే ఇప్పుడు దీనిలో ఈ గోళం ఘనపరిమాణం సూత్రం ఏంటి, 4/3 πr³ = 232848. 4/3 πr³ = 232848. అయితే ఇక్కడ గోళం ఘనపరిమాణం ఇస్తూ దీన్ని శంకువుగా మార్చేశాక దీంతో భూ వ్యాసార్థం, శంకు యొక్క భూ వ్యాసార్థమును ఎత్తును కనుక్కోమంటున్నారు. అయితే ఈ గోళం ఘనపరిమాణం ఈ r³ దీనిలో r కట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే గోళం ఘనపరిమాణము నెక్స్ట్ శంకు యొక్క గోళం ఘనపరిమాణంలో గోళం యొక్క వ్యాసార్థము శంకు యొక్క వ్యాసార్థం సమానమని లెక్కలో ఎక్కడ చెప్పలేదు. ఈ వ్యాసార్థాలు రెండు సమానం కావు. దీని వ్యాసార్థం వేరు, దీని వ్యాసార్థం వేరు. కాబట్టి ఇప్పుడు ఇదే ఘనపరిమాణంతో శంకు ఘనపరిమాణం మనం క్యాలిక్యులేట్ చేసి ఆర్ని హెచ్ని కట్టాలి. ఇప్పుడు ఏంటి, శంకు ఘనపరిమాణం సూత్రం ఏంటి, 1/3 πr² h, 1/3 πr² h. ఇది శంకు ఘనపరిమాణం సూత్రం. అయితే ఇక్కడ మనకి 120 డిగ్రీలు శీర్షకోణం చేసింది అని చెప్పాడు. ఇక్కడ 120 డిగ్రీలు అంటే ఇప్పుడు ఇది ఎంత అవుద్ది, 60 డిగ్రీలు. ఇది శీర్షకోణం 120 డిగ్రీలు అయితే ఇది 60 డిగ్రీలు. ఇది 60 డిగ్రీలు అయితే ఇది 30 డిగ్రీలు. అది 60 డిగ్రీలు అయితే ఇది 30 డిగ్రీలు. అప్పుడు ఇది ఎత్తుని హెచ్ని తీసుకుంటే ఇప్పుడు ఇది 60 డిగ్రీల కోణం, ఇది 60 డిగ్రీలో ఉన్న ఈ ఆసన భుజం ఇది x అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఈ దూరం ఏమవుద్ది, √3x. మనం 30 డిగ్రీల టేబుల్ ప్రకారం ఇది x అయితే ఇది √3x. అంటే ఇప్పుడు ఇది h తీసుకున్నాం కదా, ఇప్పుడు r విలువ ఏమవుద్ది, √3h r విలువ √3h. ఇప్పుడు h ఇది √3h. దీన్ని ఇక్కడ ప్రతిక్షేపించామనుకోండి, 1/3 π అంటే 22/7 r², r అంటే √3h హోల్ స్క్వేర్ ఇంటూ h, √3h హోల్ స్క్వేర్ ఇంటూ h, దట్ ఈక్వల్ టు 1/3 22/7 ఇంటూ √3h హోల్ స్క్వేర్ అంటే 3h² ఇంటూ h. దీని విలువ ఎంత, 232848. ఇప్పుడు ఇది 3కి 3 క్యాన్సిల్ అయితే h² ఇంటూ h³ ఇది 232848 ఇంటూ ఈ బై 7 ఇటు వెళ్తే ఇంటూ 7 ఇంటూ 22 7/22 అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషను 11 రెళ్ళ 22, 1 మిగులుతుంది 12, 11 1 12, సారీ 11 11, ఇక్కడ 1 మిగులుతుంది 18, 11 1 11, 7 మిగులుతుంది 74, 11 66,
11,888. దీన్ని మనం 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 0 2 5 10 2 8 16 2 4 8 10 584 ఇంటూ 7. దీని విలువ హెచ్ క్యూబ్ విలువ ఎంత? 10 584 ఇంటూ 7. ఇక్కడ చూడండి, హెచ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 10 584 ఇంటూ 7. అయితే దీన్ని 7తో గుణించి దానికి క్యూబ్ రూట్ కట్టాలా, లేదంటే దీన్ని కారణాంకాలుగా విడగొట్టుకొని క్యూబ్ రూట్ అయినా కట్టచ్చు. ఇప్పుడు దీన్ని 7తో గుణించామనుకోండి, 7 4 28, 7 8 56, 2 58 5, 7 5 35 5 40, 7 0 0 కాబట్టి 7 1 7, 74 0 88. దేని విలువ ఇది? హెచ్ క్యూబ్ విలువ. ఇప్పుడు హెచ్ విలువ కట్టాలంటే దీనికి క్యూబ్ రూట్ కట్టాలి. ఆ క్యూబ్ రూట్ కట్టేటప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, ఈ 3 తీసుకోండి, 0 88 7 4 వేరు. ఇప్పుడు ఇక్కడ 1వ స్థానంలో అంకేముంది? 8. 1వ స్థానంలో ఉన్న అంకె 8. మనకి ఈ క్యూబ్స్లో 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, అంటే 1వ స్థానంలో 7 వస్తుంది. అలా మనం 10 క్యూబ్ వరకు తీసుకుంటే ఈ 1వ స్థానంలో 8 వచ్చిందంటే 2 క్యూబ్కే 1వ స్థానంలో 8 వస్తాయి. అంటే ఇక్కడ హెచ్ విలువలో 1వ స్థానంలో 2 ఉందని అర్థం. నెక్స్ట్ మిగిలిన ఏముంది? 74. ఈ 74 వేటి మధ్యలో ఉంది అంటే, సపోజ్ ఇప్పుడు 4 క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, 4 క్యూబ్ విలువ 64, 5 క్యూబ్ విలువ 125. అంటే ఈ 74 అనేది 4 క్యూబ్కి 5 క్యూబ్కి మధ్యలో ఉంది, అంటే 40కి 50కి మధ్యలో ఉంది. ఇక్కడ 1వ స్థానంలో ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఈ 10వ స్థానంలో 4, అంటే 40కి 50కి మధ్యలో వస్తుంది. అంటే హెచ్ విలువ 42. ఇలా కాకుండా కారణాంకాల రూపంలో చేయాలనుకుంటే దీన్ని కారణాంకాలుగా విడగొట్టుకొని చేయొచ్చు. ఇప్పుడు మనకి హెచ్ విలువ ఇలా ఈ క్యూబ్ రూట్ కడితే 42. ఇలా ఈజీ ప్రాసెస్. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? శంకు యొక్క భూ వ్యాసార్థం మరియు ఎత్తును కనుక్కోండి అన్నాడు. అంటే ఇప్పుడు హెచ్ విలువ ఎంత? 42 వచ్చింది. ఇంకా మనం కట్టాల్సింది ఏముంది? భూ వ్యాసార్థం అంటే ఆర్ విలువ. ఇప్పుడు ఆర్ విలువ ఎంత వస్తుంది? ఆర్ ఈక్వల్ టు √3h. ఆర్ ఈక్వల్ టు √3h అంటే హెచ్ విలువ 42 కాబట్టి 42√3. వ్యాసార్థం 42√3, ఎత్తు 42 సెంటీమీటర్లు. ఇక్కడ మనకు సెంటీమీటర్ చూపించాడు కాబట్టి ఇవన్నీ సెంటీమీటర్లు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక టవర్ ఒకే సరళరేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్ల దూరంలో ఉన్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన అవి చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు అయినా టవర్ ఎత్తు ఎంత? అంటే ఈ ఒక టవరు ఒకే సరళరేఖపై ఉండే 2 బిందువులు, ఈ 2 బిందువుల నుంచి టవర్ కొనను పరిశీలిస్తే అవి చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు. అంటే ఇక్కడ θ అయితే ఇది 90 degrees మైనస్ θ, ఇది θ అయితే ఇది 90 మైనస్ θ. పూరకాలు అన్నారు, చేసే కోణాలు పూరకాలు. పూరకాలు అంటే 90 degrees, ఈ 2 కోణాలు మొత్తము 90 degrees. ఇది θ అయితే ఇది 90 మైనస్ θ అవుతుంది. ఈ 2 పూరకాలు అంటే ఈ రెండింటి మొత్తం 90 degrees. ఇప్పుడు ఏమడిగాడు? సరళ రేఖపై 4 మీటర్లు మరియు 9 మీటర్లు ఉండే బిందువులు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మీటర్లు ఈ బిందువు, ఇంకో బిందువు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ బిందువు 9 మీటర్లు. సరళరేఖపై ఉండే 4 మీటర్లు మరియు 9 మీటర్లు దూరంలో ఉన్న 2 బిందువుల నుండి టవర్ కొనను పరిశీలించిన అవి చేసే ఊర్ధ్వ కోణాలు. ఈ 2 బిందువుల నుంచి ఈ టవర్ యొక్క కొనను పరిశీలిస్తే అవి చేసే ఊర్ధ్వ కోణాలు పూరకాలు. అంటే ఈ 2 మొత్తం 90 degrees. అంటే ఇది θ అయితే ఇది 90 మైనస్ θ, ఇది θ అయితే ఇది 90 మైనస్ θ. తర్వాత అయినా టవర్ ఎత్తు ఎంత? ఇంతకుముందు మనకి 60 degrees 30 degrees ఒక టేబుల్ చూసాం. గోపురం ఇచ్చి ఇక్కడ 60 degrees, ఇక్కడ 30 degrees అయినప్పుడు ఇది x, ఇది 3x అయినప్పుడు ఇది h స్క్వేర్ ఈక్వల్ టు x ఇంటూ 3x అని రాసుకున్నాం ఆ లెక్కలో. అంటే ఎత్తు ఒకే ఎత్తు ఉండేటప్పుడు దానికి ఇరువైపులో 30 degrees 60 degrees కోణం చేసి ఊర్ధ్వ కోణం చేసినప్పుడు
ఈ ఎత్తు కనుక్కున్నప్పుడు ఈ ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 3x, అంటే ఈ దూరము ఇంటూ ఈ దూరం, ఈ దూరము ఇంటూ ఈ దూరం. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ కోణము ఈ లోపల ఉంది, ఇప్పుడు ఈ కోణం ఇక్కడ ఉంది, ఈ దూరము ఎక్స్ ఇంటూ 3x. ఇప్పుడు ఈ ఎక్స్ ఈ లోపలికి వచ్చింది, అంటే ఇక్కడ ఇది 60 డిగ్రీలు చేసింది, అంటే ఈ 30 60 మొత్తం 90 కదా, ఇక్కడ ఇది 60 చేసింది. అప్పుడు ఇది ఎక్స్, ఈ మొత్తము 3x అవుతుంది. ఇది ఎక్స్, ఇది 3x. ఈ సూత్రాన్ని ఇక్కడ అప్లై చేసుకుంటే ఆన్సర్ మనకి సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి ఇక్కడ సూత్రం ఏంటి, ఎత్తు సమానంగా ఉన్నప్పుడు, రెండు ఎత్తులు సమానంగా ఉన్నప్పుడు ఒకే ఉన్నతికి 2 డిగ్రీలు ఇరువైపులా కానీ లోపల కానీ, ఇక్కడ ఈ డిగ్రీల కోణాల మొత్తము 90 డిగ్రీలు. అయితే ఈ ఎత్తు h² ఈక్వల్ టు ఈ దూరము ఇంటూ ఈ దూరం, అంటే h² ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఈ దూరం ఎంత 4, ఇక్కడ నుంచి ఈ దూరం, ఈ పాదం నుంచి ఈ దూరము, ఈ పాదం నుంచి ఈ బిందువుకు దూరం, ఇది ఇక్కడ 4 మీటర్స్, ఇది 9 మీటర్స్ ఇంటూ 9. h² విలువ 4 ఇంటూ 9, h² ఈక్వల్ టు 36, h ఈక్వల్ టు √36, దట్ ఈక్వల్ టు 6 మీటర్స్. ఎత్తు h ఈక్వల్ టు 6 మీటర్స్. అంటే ఇక్కడ పూరకాలు ఈ రెండు విలువ 90 డిగ్రీలు అయితే ఈ ట్రిక్ ఉపయోగించి డైరెక్ట్గా మనం చేసేవచ్చు. లేదు అంటే ఇది ఈ రెండు కూడా సరేకియాలు, అదే రెండు త్రిభుజాలు తీసుకొని వీటి తాలూకా ఎత్తులు ఇవన్నీ కట్టి చేయడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మనము h² ఈక్వల్ టు ఈ దూరము ఇంటూ ఈ దూరం డైరెక్ట్ ట్రిక్ చేసుకుంటే మనకు ఆన్సర్ h విలువ ఎత్తు వచ్చేది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ విలువైన సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.